ఆత్మపూర్ణులు అంటే ఆత్మ ఆధీనంలో, ఆత్మ నడిపింపులో జీవించేవాళ్ళు. క్రైస్తవులందరూ ఆత్మపూర్ణులు కాదు. క్రైస్తవులైన వారిలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి తనను తాను తెచ్చుకున్న వారే ఆత్మపూర్ణులు. ఆత్మపూర్ణుల గుణలక్షణాలను తెలుపు కొన్ని రెఫరెన్సులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడగలరు. ఈరోజు ఆత్మపూర్ణుల మరో లక్షణాన్ని చూడబోతూ ఉన్నాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. ఆత్మతో నింపబడిన క్రైస్తవులు యేసు ప్రభువు వారి రెండవ రాకడను గురించిన గ్రహింపు, మెళకువను కలిగి ఉంటారు. ఎందుకంటే వారిని నడిపించు పరిశుద్ధాత్మ ఒకటి వారికి మార్గదర్శకంగా, బోధకుడుగా ఉంటూ ప్రభువు వారి రెండవ రాకడను గూర్చిన ప్రవచనాలను అర్థం చేసుకునేందుకు సహాయం చేస్తుంది. కావున రాకడకు వారు సిద్ధంగా ఉంటారు. రెండవ రాకడ సమయం స్పష్టంగా తెలియకపోయినా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ రాబో కాల సంకేతాలను ఆత్మతో నిండి ఉండాలనే విషయాన్ని తెలియచేస్తుంది. కావున రాకడ కొరకు మెలకువగా ఉంటారు. 3, ఆత్మతో నింపబడిన వారు ఎల్లప్పుడూ రాకడ కొరకు సిద్ధంగా ఉంటూ ప్రేమతో, విశ్వాసముతో జీవించేందుకు వారిలో ఉన్న ఆత్మ సహాయం చేస్తుంది. కావున ఆ సహాయాన్ని కోరి జీవిస్తూ ఉంటారు. క్లుప్తంగా ఆత్మతో నింపబడిన క్రైస్తవులు రాకడను గురించిన గ్రహింపు, మెలకువ కలిగి ప్రతి ప్రార్థనలో రాకడ కొరకు ప్రార్థిస్తూ, రాకడ కొరకు అనేకులను సిద్ధపరుస్తూ, వారిని వారు పరీక్షించుకొని పాపమును అసహ్యించుకుంటూ సువార్త ప్రకటన ద్వారా అనేకులను రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఆత్మీయ సిద్ధపాటు కలిగి ప్రతి నిత్యము రాకడకు సిద్ధంగా ఉంటారు. ఆ విధమైన సిద్ధపాటు మనందరం కలిగి ఉందుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.